ఒక అడవిలో చెట్టు మీద ఒక తుని పిచ్చుక తన బిడ్డతో పాటు ఉంటుండేది. ఒకరోజు తుని పిచ్చుక ఆహారం కోసం అడవిలోకి వెళుతూ తన బిడ్డతో, చూడు చిన్ని, నేను అడవిలోకి వెళ్లి ఆహారం తిని నీకు తీసుకువస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా గూట్లోనే ఉండు. నేను కూడా నీతో వస్తానమ్మా. నాకు అడవంతా తిరిగి చూడాలని ఉంది. నువ్వు రావటానికి ఇంకా సమయం ఉందమ్మా. నీకు ఇప్పుడిప్పుడే కదా రెక్కలు వస్తున్నాయి. మామూలుగా అయితే నువ్వు ఎగరగలవు, కానీ ఏ గ్రద్దైనా నిన్ను తరిమిందనుకో తప్పించుకోవటం నీకు కష్టమవుతుంది. అందుకని మరికొద్ది రోజులాగు, తరువాత నేనే నిన్ను తీసుకువెళ్తాను, సరేనా అంటూ వెళ్లిపోతుంది తుని పక్షి. వాళ్ళమ్మ వెళ్లిన కాసేపటికి చిన్ని పిచ్చుకకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. రెక్కలు రానప్పుడైతే ఎలా ఉన్నా కానీ ఎగరలేను కదా అనిపించేది. కానీ ఇప్పుడు తను ఎగరగలదు కదా, అందుకే గూట్లో ఉండబుద్ధి కావటం లేదు అనుకున్న చిన్ని పిచ్చుక ధైర్యం చేసి అడవిలోకి వెళ్లాలని అనుకుంటుంది. వెంటనే అడవిలోకి బయలుదేరి వెళ్తుంది చిన్ని పక్షి. అడవిలోకి వెళ్లిన తర్వాత అది స్వేచ్ఛగా చాలాసేపు అడవిలో తిరుగుతుంది. కాసేపటికి దానికి ఆకలేయటం మొదలవుతుంది. ఇక ఈ రోజుకు తిరిగింది చాలు, ఇంటికి వెళ్దాం అనుకుంటుంది చిన్ని పిచ్చుక. కానీ అంత పెద్ద అడవిలో దానికి ఇంటికి ఎలా వెళ్లాలో దారి తెలియక తికమక పడుతుంది. ఇక లాభం లేదని ఒక చోట నిలబడి ఉండగా దానికి అటుగా ఒక కుందేలు పిల్ల వెళుతూ కనిపిస్తుంది. అది కుందేలుతో, కుందేలు మిత్రమా, నేను ఈ రోజే ఒంటరిగా అడవిలోకి వచ్చాను. కానీ తిరిగి మా ఇంటికి వెళ్దామంటే నాకు దారి తెలియటం లేదు. మా ఇంటికి ఎలా వెళ్లాలో దారి నీకు తెలిస్తే చెప్పవా? అయ్యో అలాగా, మీ ఇల్లు ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది చిన్ని పక్షి? పోనీ కొన్ని గుర్తులైనా చెప్పగలవా? దారి చెప్పటానికి ప్రయత్నిస్తాను. మా ఇల్లు చెరువు గట్టున ఉంటుంది కుందేలు మిత్రమా, కానీ అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలియటం లేదు. అలాగా, నేను తీసుకువెళ్తాను పద. నిజంగా తీసుకువెళ్తావా? నేను మా అమ్మకు చెప్పకుండా వచ్చాను. ఇంటికి వెళ్ళటానికి దారి తెలియక ఇబ్బంది పడుతున్నాను. నువ్వు కూడా మీ అమ్మకు చెప్పకుండా వస్తే ఏ సమస్య వస్తుందో ఏంటో. మీ అమ్మకు చెప్పిన తర్వాత మనం వెళదాం. ముందు నువ్వు మీ అమ్మకు చెప్పు కుందేలు మిత్రమా. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు చిన్న పిచ్చుక. నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ చనిపోయారు. నేను అనాథను. నేనేమైపోయినా ఎవరూ పట్టించుకోరు. వెళదాం పద అంటుంది కుందేలు పిల్ల. తరువాత అవి రెండు గూటిని వెతుక్కుంటూ చాలాసేపటికి తుని పక్షి ఇంటికి వస్తాయి. అవి రెండు వచ్చేసరికి తల్లి పక్షి తన బిడ్డ కనిపించకపోవటంతో కంగారు పడుతూ ఉంటుంది. బుద్ధుందా నీకు అసలు? ఒక్కదానివి అడవిలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు మరి? నన్ను క్షమించమ్మా. నీకు చెప్పకుండా వెళ్ళినందుకు నాకు బాగా బుద్ధొచ్చింది. వెళ్ళనైతే వెళ్ళాను, కానీ ఇంటికి తిరిగి వద్దామంటే దారి తెలియలేదు. ఇదిగో ఈ కుందేలు నన్ను మన ఇంటి దగ్గరకు తీసుకువచ్చింది. నీకు తెలియకుండా ఇంకెప్పుడు బయటకు వెళ్ళనమ్మా. నువ్వింకా చిన్నపిల్లవమ్మా, అందుకే వెళ్ళొద్దన్నాను. నువ్వు కూడా ఇంకా చిన్నపిల్లవే బుజ్జుకుందేలు. నువ్వైనా మీ అమ్మకు చెప్పొచ్చావా? దానికి ఎవరూ లేరంటమ్మా, అది అనాథంట. అయ్యో పాపం, అలాగా? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు తల్లి? అని తుని పక్షి అనగానే బుజ్జి కుందేలుకు చాలా ఏడుపు వస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందమ్మా. కానీ నా దురదృష్టం, చిన్నప్పుడే మా అమ్మను పోగొట్టుకున్నాను. అమ్మా అని పిలిచావు, నిన్ను కూడా నా బిడ్డలాగే చూసుకుంటాను. నువ్వు మాతో పాటే ఉండిపో బుజ్జుకుందేలు. వద్దమ్మా, మీకు నాకు కలిసి ఉండటానికి వీలు పడదు. ఎందుకంటే మీరేమో చెట్టు మీద నివసిస్తూ ఉంటారు, నేను చెట్టెక్కలేను. మీరు నాలా నేల మీద ఉండలేరు. నువ్వన్నది కూడా నిజమేలే అని తల్లి పక్షి అంటుండగా దానికి అప్పుడే ఒక విషయం గుర్తుకొస్తుంది. పిల్లలు, మీరిద్దరూ ఇక్కడే ఆడుకుంటూ ఉండండి. నేను బయటకు వెళ్లి వస్తాను. నేను వచ్చే వరకు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ తల్లి పక్షి ఎగిరిపోతుంది. అది కాసేపటికి ఒక కుందేలు దగ్గరికి వస్తుంది. తుని పక్షి రాగానే కుందేలు, రాత్రి ఏంటి ఇలా వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను కుందేలు మిత్రమా. అదేంటంటే, నీకు పిల్లలు లేరని చాలా బాధపడుతున్నావు కదా. నాతో కూడా ఎన్నోసార్లు చెప్పి ఏడ్చావు. ఇప్పుడు నువ్వు తల్లి కావడానికి అవకాశం దొరికింది. ఈ రోజు మా ఇంటి దగ్గరకు ఒక చిన్న కుందేలు పిల్ల వచ్చింది మిత్రమా. చూడటానికి ఎంత ముద్దుగా ఉందో, కానీ పాపం దానికి తల్లి తండ్రి ఎవరూ లేరట. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకున్నావనుకో, నీకు బిడ్డ దొరుకుతుంది. దానికి తల్లి లేని లోటు తీరుతుంది. అంటే నన్ను ఆ కుందేలు పిల్లను పెంచుకోమని అంటున్నావు తుని? అవును మిత్రమా, ఆ పని చేస్తే నువ్వు ఆ బుజ్జి కుందేలుకు ఎంతో మేలు చేసిందాని అవుతావు. అంతకంటే నా తుని, సంతోషంగా దానికి తల్లినవుతాను. ముందు మీ ఇంటి దగ్గరికి వెళదాం పద అంటూ తొందర చేస్తుంది కుందేలు. కాసేపటికి అవి రెండు తుని పక్షి గూటి దగ్గరికి వస్తాయి. బుజ్జి కుందేలును చూడగానే కుందేలుకు చాలా ముచ్చటేస్తుంది. తుని పక్షి బుజ్జి కుందేలుతో, చూడు బుజ్జి, ఇక నుండి నీకు ఎవరు లేరని అస్సలు బాధపడవద్దు. నేను నీకు అమ్మను తీసుకొచ్చాను. ఇక నుండి నువ్వు ఈ అమ్మ దగ్గరే ఉండబోతున్నావు. నీకిష్టమేనా? అవును నాన్న, నిన్ను నా కడుపును పుట్టిన బిడ్డలాగే చూసుకుంటాను. నేను నీ తల్లిగా ఉండటం నీకిష్టమేనా అంటుంది కుందేలు.
ఇన్ని రోజులు ఎవరూ లేని అనాథగా ఉన్న కుందేలు పిల్లకు తల్లి కుందేలు మాటలు వినగానే చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది. తప్పకుండా అమ్మా, నీ బిడ్డగా ఉండటం నాకు కూడా ఇష్టమే అంటుంది పిల్ల కుందేలు. తరువాత కుందేలు తుని పక్షికి కృతజ్ఞతలు చెప్పి తన బిడ్డతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా చిన్ని పక్షిని వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకువచ్చిన కుందేలు పిల్లకు తనకు కూడా ఒక తల్లి దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.